ఒక్కరా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేయాలి మంగ్లీ 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 న్యూస్ వస్తుంది ఫ్రెండ్స్. నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. ఎందుకక్క గిట్లా చేసినావు? నీకు కొద్దిగా సెన్స్ ఉందా, బుద్ధి లేదా? ఎంత సెలబ్రిటీ అక్క నువ్వు, ఎంత కింది స్థాయి నుంచి వచ్చిన ఒక గిరిజన అంటున్నావు, తాండాక్ అంటున్నావు, ఒక లంబాడి. నేను కూడా ఒక మాది ఎస్టీ ఎస్సీకి క్యాస్ట్, మేము కూడా ఎన్నో అనుభవించినాం. నువ్వు ఆ స్టేకి నువ్వు ఎంత ఇన్స్పిరేషన్ గా ఉండాలి మాకు. నువ్వు నాకైతే చాలా ఇష్టం ఉండే, తన పాటలు నాకు మస్తు ఇష్టం ఉండే. ఎంత ఇన్స్పిరేషన్, నిన్ను తీసుకొని నేను కూడా ఎదగాలనుకొని ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినాక ఏందక్క గిట్ట చేసినావు? ఇంకా బాధితులు, ఇంకా పేదోళ్ళ సొమ్ముది ఏం బాగుపడతావు అక్క? నువ్వేది, మనం కూడా పేద కుటుంబమే కదా, మనమే స్థాయి నుంచి వచ్చినాం. అది గుర్తుపెట్టుకో. ఏ దొంగ మొహం దానా, నువ్వు ఇట్లా చేస్తున్నారు కరెక్ట్ కాదు. ప్లీజ్ నీ తప్పే, లేకపోతే నువ్వు మన మీద కేసు పెట్టవే. కేసు పెట్టక్కయ్యా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థమైతే లేదు. ఆ బాధితులను చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఎవరిదైనా ఫ్యామిలీ అండి, వాళ్ళు ఫ్యామిలీ సూసైడ్ చేసుకుర్రు, కొంతమంది ఏడుస్తుర్రు. వాళ్ళ పైసలు, పేదోళ్ళ పైసలు తిని ఎన్ని రోజులు బతుకుతాం మనం కూడా? చెప్పు ఒకసారి, అర్థం చేసుకో. ఆ స్కామ్ నీ పేరు లేదంటున్నావు, మరి వాళ్ళ మీద కేసు పెట్టు. నీ పేరు యూజ్ చేసుకుంటున్నట్లు నువ్వు తిట్టు వాడిని గుద్ద వలగొట్టు. మీరు కూడా వదిలిపెట్టకండి ఫ్రెండ్స్. అన్న పేరు సంతోష్ అన్నయ్య, అడ్వకేట్, బాగా పోరాడుతుండు. నాకైతే అన్నయ్యకి నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ పేదోళ్ళ తరఫున పోరాడుతుండు, నాకు మస్తు అనిపిస్తుంది. అలా గుద్ద వలగదే. ఇంక నన్ను పేరు ఏం పేరు, మాధవ్ గూదేవ్ అన్నట. ఆ బార్కో పేదోళ్ళ సొమ్మంతా తిన్నట, నాశనం అయిపోయి ఏం పేరుకి రావడు. కానీ గట్ల వేసులు కరెక్ట్ కాదండి. ఇక్కడ చూసేది కూడా వేసుకుర్రు, ఇంకా పైసలు తింటారు. అక్క మనం కూడా పేదోళ్ళ కుటుంబమేనే, మనమే దేని నుంచి వచ్చినాం. నేను కూడా కింది స్థాయి నుంచి వచ్చినా, మా క్యాస్ట్ కూడా అదే. కానీ ఎందుకు అక్క నువ్వు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. సాంగ్స్ ఎంత వైరల్ అయినాయి, నువ్వు ఒక గొప్ప స్థాయికి అయినావు, ఇంత సెలబ్రిటీ అయినావు. ఇలాంటి చిల్లర వ్యవహారాలు ఎందుకే? మన బర్త్డే రోజు ఏమో గిట్ల అయితే అక్కయ్య, అర్థం చేసుకో మంగ్లీ అక్కయ్య. ఒక మంచి, నేను చెప్తున్నాను ప్లీజ్ అక్క, ఇప్పటికన్నా నువ్వు ఇలాంటి నువ్వు మంచిగా పో. నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి వాటికి నువ్వు చెక్ పెట్టాలంటే వాళ్ళ మీద కేసు పెట్టవే.